ఈ తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. మనం బాధతో చెప్తున్నాను, జాగ్రత్తగానండి. కష్టపడి కూలి పని చేసేవాళ్ళు ఉన్నారు, చేతి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఒకసారి జాగ్రత్తగానమ్మా, పెళ్ళైన సంగతి వదిలేండి. తల్లిదండ్రులు ఉన్న పాత్రలు పక్కనట్టుంది. ఎవరొస్తారు చాలా మంది అన్నారు నిన్ను చదివించడానికి. నాకు చాలా బాధ వచ్చేస్తుంది. వాళ్ళు ఏదైనా తినాలనుకుంటున్నారు అనుకోండి, 100 రూపాయలు ఖర్చు పెట్టి అది నా పిల్లలకి ఉంటే బాగుండు అనుకుంటారు. సైకాలజికల్గా ఆలోచించండి అమ్మా, ఏడుపు వచ్చేది తెలుసా. నేను ఏడుతున్నా చెప్తున్నా, నాకు అంత అవసరం ఏంటి అసలు. నేను ఏడవడం అనేది నా క్యారెక్టర్. ఎప్పుడు నేను చక్కగా నవ్వుతూ ఉంటాను. నేను నా క్యారెక్టర్ నవ్వుతూ నవ్వించడమే. కానీ చాలా బాధ చెప్తుంది, తల్లిదండ్రులు చెమటని రక్తానిగా చేసుకుని వ్యాపారమో కూలిపోనో ఏదో చేసుకుని నిన్ను చదివిస్తున్నారు. వాళ్ళు బట్టలు కొనుక్కోలే ఉంటుంది కొన్ని వేల రూపాయలు. ఈ దాస్తే పిల్లలకి ఫీజుకు పనికొస్తాయి కదా అని వాళ్ళు తింటాం మానేస్తారు. వాళ్ళు ఏదో కట్టుకోవాలనుకుంటారు బట్టలు మంచి, ఆ డబ్బులు దాస్తే పిల్లలు ఫీజు కడతాయి ఉపయోగపడతాయి కదా అని వాళ్ళు అంత సాక్రిఫైస్ చేసి అమ్మా వాళ్ళ సుఖాన్ని, వాళ్ళ సంతోషాల్ని, వాళ్ళ తిండి, వాళ్ళ బట్ట పక్కన పెట్టి ఆ దాసిని డబ్బుతో నిన్ను చదివిస్తున్నారు. నువ్వు వేసుకున్న మంచి బట్టలు, నువ్వు చదువుతున్న ప్రైవేట్ కాలేజీలో ఫీజులు, నువ్వు వేసుకున్న యూనిఫామ్ ఎలాగొస్తుంది తెలుసా? వాళ్ళ కష్టార్జితం. వాళ్ళ మోసం చేయకు, తల్లిదండ్రులు మోసం చేయకు. తప్పు. నువ్వు తింటున్నది, నువ్వు కడుతుంది వాళ్ళ రక్తం. ఎవరొస్తున్నారో చెప్తున్నాను. నువ్వు ఇంత చక్కగా 2000 రూపాయలు డ్రెస్ వేస్తున్నావు, కార్పొరేట్ స్కూల్లో 1,00,000 రూపాయలు విలువ కలిగిన స్కూల్లో చదువుతున్నావు. వాళ్ళు ఒకప్పుడు చదువులేని వాళ్ళు, ఒకవేళ చదివిన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, కానీ నిన్ను ప్రైవేట్ కాలేజీల్లో చదివిస్తున్నారు. ఒకసారి ఆలోచించేయండి, బాగా చదువుకోండి. తల్లిదండ్రులు మోసం చేయొద్దమ్మా, వాళ్ళ రక్తాన్ని వృధా చేయొద్దు. మీరు బాగుపడాలని వయస్సు భేదం లేకోకుండా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ప్రథమ శత్రువు ఏదైనా ఉందంటే సెల్ ఫోన్. చెప్తున్నా, సెల్ ఫోన్. వయస్సుతో నిమిత్తం లేకుండా చెప్తున్నా, సేవకులని, సువార్థికులని, విశ్వాసులని వదలపట్టకుండా ఆత్మీయ జీవితాన్ని భ్రష్టత్వం నడుపుతూ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్నంతా కూడా సెల్ ఫోన్ లాగేసుకుంటుంది. సెల్ ఫోన్లకు మీరు దూరంగా ఉండండి, అవసరమైనంత వరకు వాడుకోండి. ఇంకోటి చెప్తాను, నేను గమనించాను సెల్ ఫోన్ల విషయాల్లో. వాట్సాప్, ఫేస్బుక్లు కొన్ని నేను గమనించినప్పుడు తల్లిదండ్రులకి తెలియకుండా మీరు చాటింగ్లు చేస్తున్నారు. జాగ్రత్త, ఇక్కడ ఎవరైనా ఉన్నారో చూసుకోండి. నువ్వు తల్లిదండ్రులు మోసం చేస్తున్నావు, దేవుణ్ణి మోసం చేస్తున్నావు, నిన్ను నువ్వు మోసపోతున్నావు. చాటింగ్లు చేయకు. ఏదన్నా నీకు ఒక బాయ్ ఫ్రెండే, ఒక లేడీ ఫ్రెండే ఉందా, నీ తల్లిదండ్రుల గురించి డైరెక్ట్ గా మాట్లాడు, తప్పులేదు. పోని స్నేహానికి తేడా ఉంది, ఆడమోగా తేడా ఏముంది? అదేదో డైరెక్ట్ గా మాట్లాడు. చాటుగా చాటింగ్లు ఫేస్బుక్ లో వ్యవహారాలు పెట్టుకోకు. నీ జీవితాన్ని చాటింగ్లు చేసి రహస్యంగా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చంపబడ్డ వాళ్ళు ఉన్నారు, నరకబడిన వాళ్ళు ఉన్నారు. ఈ చాటింగ్ల ద్వారా రహస్యమైన చాటింగ్లు. జాగ్రత్త అమ్మా, నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, నీ బంగారు భవిష్యత్తు. నేను చెప్తున్నాను, ఇది వాక్యం కాదు, ఇది సమాజానికి అవసరమైన మాటలు చెప్తున్నాను. చాటింగ్లు వద్దు. నువ్వు చాటింగ్ చేసావా, నీకు చేయాలని ఉంది నిజంగా, నీ చాటింగ్ నీ తల్లిదండ్రులకు తెలిసేలా చేయపోయి. నువ్వు రహస్యం చేస్తున్నావు అంటే ఎక్కడో ఏదో తేడా ఉంది.